అన్నా చెప్పండి. అరే నువ్వు ఏం చేస్తావో అది తెలియదు. రేపటిలోగా నా కూతురు చేసినప్పుడు చచ్చిపోవాలి. చేసిన పనులు ఇవ్వని తెలియదు. ఎంత ఖర్చు అయితే అంత నేను చూసుకుంటా. వెళ్దాం పారా. పోదాం మామ. పా. ఏమైంది? అవును ఆడు వస్తుండు ప్రమోద్ గాడు. ఎవడాడు? ప్రమోద్ గాడా? ఆనంది పిలిచినవరా? ఆ డ్రగ్స్ డీల్ చేస్తాడు రా వాడు. సరే ఇంకా తీయరా నీకు చెప్తే అర్థమైతలే ఆరా. ఆడు వచ్చిండు. హాయ్ మామా. హాయ్ మామా. హాయ్ మామా. ఏమైందిరా? అరే వాడు డ్రగ్స్ డీల్ చేస్తారా, చెప్తే అర్థమైతలేరా నీకు? ఆడు మోసం చేస్తాడు రాడు, మాఫియా నడిపిస్తున్నాడు, పెద్ద పెద్ద మాఫియా. మన దోసుగాడి తీరా వాడిని కూడా తీసుకొచ్చేసాయి. రే దా కింద ఉందా? వస్తున్నా. ఏమైంది మామ అటు అలుగున్నావు? ఏం లేరా. చెప్పు మామ, అప్పటి నుంచి చూస్తున్నాడు అలుగుంటున్నావు. ఏం లే మామ, జాబ్ వచ్చింది. జాబ్ వస్తే అట్లుంటారా, ఖుషి ఉండాలి. కూర్చుండాలిరా. జాబ్ వస్తే కూర్చుండాలి. ఏడా పిల్ల ప్రాబ్లం? ఏం బ్రేకప్ అయిందా మామ? బ్రేకప్ అని కాదు, వాళ్ళ అయ్యా. అవును అయ్యా డేంజర్ గా అంటా, నిజమేనా మామ? అవును మామ, ఒకసారి వార్నింగ్ కూడా ఇచ్చిండు మా ఇద్దరికి. వాళ్ళ ఇంట్లో దొరికినాం. దాని తర్వాత వాళ్ళ బిడ్డకి పెళ్లి చూపులు చేస్తారు. ఏం చేయాలో అర్థమవుతలే. జాబ్ వచ్చిందని చూపిద్దామన్నా వాళ్ళ అయ్యాక మస్తు క్యాష్ ఫీలింగ్ ఉంది. ఏం చేయాలో అర్థమవుతలే. అదే పనులు ఉన్నా సార్, అయిపోతుంది 2 గంటలలో అయిపోతుంది. ఇంకోటి నా దోస్తుగాడు నాకు ఏదో ఒకటి చేయాలంటే మినిమం 20 లక్షలు కావాలి నాకు. పని చేయరు, 20 లక్షలు వేసారు నా అకౌంట్లో, నేను చూసేసుకుంటా మొత్తం. రైట్, డీల్ డన్. ఆలోచించినాం మమ్మీ. ఏం ఆలోచించాము? ఎట్లయినా వదిలేసినాం అనేసి ఇద్దరం డిసైడ్ అయినాం కదా. ఆమెని కూడా వాళ్ళ ఫ్యామిలీ నుంచి దూరం అవ్వడం నాకు ఇష్టం లేదు. ఇక మళ్ళీ ఒకసారి వాళ్ళ పేరెంట్స్ అడుగు మామ. తెలుసు కదా వాళ్ళ డాడీ డేంజర్ అని. అది కూడా కరెక్టే మామ. మనం ఏం చేయలేము. ఇక ఆమె హ్యాపీనెస్ ఉండాలంటే వాళ్ళ ఫ్యామిలీ పక్కా ఉండాల్సింది. నాతోటి ఎన్ని రోజులు ఉంటుంది? మా అంటే ఒక 1-2 ఇయర్స్ దాకా ఉంటుంది. నువ్వన్నది కరెక్టే మామ. వాళ్ళ ఫ్యామిలీ వదిలేసి వస్తే లైఫ్ లాంగ్ గిల్టీ ఉంటుంది. నాకు ఆ గిల్టీ వద్దు. ఆమె హ్యాపీగా ఉంటే చాలే మామ. అంతే, ఉన్నాంలే. ఇంత బాధలా నిమ్మలంగా పోయి తాగుతా అయిపోతుంది కదా. పైసలు సెట్ చేద్దాం ఏదో ఒకటి. ఊదాం ఫస్ట్, తాగుదాం నిమ్మలంగా. అరే మామ, నువ్వు కూడా వచ్చేసి అర్థమైంది. పిల్లకి మాట ఇచ్చిన, నేనైతే తాగనని. ఫస్ట్ అయితే అది ఊదాం పా, ముచ్చటలే. ఇంతకుముందుకేం ముచ్చట మాట్లాడమా 20 లక్షలు ఏమైంది? ఇంతకుముందు మాట్లాడుతీగమా ముచ్చట మాట్లాడుకుంటుంటే అటుగా ఫోన్ వచ్చా. ఏదో ఫ్యామిలీ ఇష్యూ సెట్ అయినా మరి అవుతుంది. అది ఇంట్లో పైసల గురించి సెట్ అయితే ఏమరా డౌటే, నాకే డౌట్. కానీరా తీసుకోమంటావు. మాటే వినము. ఫోన్ మాట్లాడుతుండే. సరే నేను కూర్చోబో చేస్తా. బిజీ కాదా? రామా, బండిలో వాటర్ బాటిల్ తీసుకురా.
ఏడో వాడు మీరే ఇద్దరు వేరు కదా బాటిల్ తీసుకురామన్నాడు. బాడీలా మరి ఎట్లా ఇద్దరు ఎక్కడికి వేరని నేను అనుకున్నా. నేను వచ్చేసరికి ఇద్దరు లేరుగా. మరి బాగా నాకు నచ్చక తామ మధ్యలో అవుతుందమ్మా మండుతుంది ఏమో తాగి ఎట్లా ఉంది. మంచిగా ఉంది కదా. నాకు మొత్తం మండుతుంది ఈడ. ఏడికి మామ జాగ్రత్త రే. అట్లా పడిపోతున్నావు ఏమైందిరా రే? రే ఎవడు రాడు ఎవడు వస్తుండేందిరా చూడరా రే ఎవడరా? ఎవడు రామమ్మా ఇప్పుడు లేడు రాడా? ఎవరా ఇదంతా కలనా? ఏమైందిరా ఏమైంది అసలు ఏమైందా? మీ ఫ్రెండ్ గా డ్రగ్స్ తీసుకొని హాస్పిటల్లో చావుబత్ మధ్యలో కొట్టుమిట్టి ఆడుతున్నారా? అసలు ఏమైందిరా? పోంబా. ఇదంతా నిజమా? అయితే డ్రగ్స్ డీల్ చేస్తాడు. మినిమం 20 లక్షలు కావాలి నాకు. మండుతుంది. ఇప్పుడు అర్థమైందా? ఎందుకు చేసినవురా? ఏమైందిరా? అసలు ఏం చేసినవురా వానికి? ఎవరికి రా ఏమైంది అసలు? రే నీకు అర్థం కాదు కానీ వాని కండిషన్ అస్సలు బాగాలేదురా హాస్పిటల్లో. ఎవరి కండిషన్ ఎవరికి ఏమైందిరా? తెలుసురా చేసినవురా.
ఏమైందిరా అసలు ఏమైందిరా అసలు ఏయ్ చెప్తావా లేదా? చెప్పరా? అసలు ఎందుకు చేసినావురా ఇదంతా? పైసల కోసం ఇవ్వట్రా నీకు పైసలు ఇస్తాన్నది. పిల్లోళ్ళయ్యా అడిగితే నేను కూడా ఇచ్చేవాను కదరా పైసలు. నాకు పెద్ద డీల్ రాది 20 లక్షలు రా 20 లక్షలు. ఆ పైసలతోటి నాకు మొత్తం సెటిల్మెంట్ అవుతుంది. ఆ పైసల కోసమే వాడు గ్లాసులో డ్రగ్ మిక్స్ చేసిన. దాని వల్ల వాడు హాల్యూజినేషన్ లోకి పోయి వాడంతలా వాడే కొట్టుకొని చచ్చిపోతాడు. నాకు పైసలు ముఖ్యం, పైసలు దోస్తానా కాదు, అర్థమైందా? అందుకే చేసిన ఇదంతా. అప్పుడే అడిగి చెప్పినప్పుడు నీతో దోస్తాను కట్ చేయాల్సిందరా నేను. ఎందుకు కట్ చేయలేరా? నాకు పైసలు కావాలి. దోస్తురా అందుకే ఉన్నా. దేనా అలా దోస్తానా? చిప్పోరా మళ్ళా కనిపించకరా నువ్వు. పైసల కోసం పన్నాగం పన్ని ప్రాణ స్నేహితుని ప్రాణాలు తీసే ఇలాంటి వాళ్ళ వల్లే స్వచ్ఛమైన స్నేహానికి మచ్చ వస్తుంది.